శీలం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంధన వనరులు పెంచబోమని చెప్పి ఎన్నికలు ముగిసిన తర్వాత ధరలను పెంచడం ప్రజల్ని మోసం చేయడమేనని విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014-19 ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా హామీలిచ్చి ఎన్నికల అనంతరం ఇంధన ధరలను పెంచారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యాక 3వ రోజే ధరల పెంపు అమలు చేయడం ప్రజలపై భారమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు బీజేపీతో కలిసిపోయాయని, ఇంధన ధరల పెంపుపై ఎవరూ మాట్లాడడం లేదని అన్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తోందని స్పష్టం చేశారు. అలాగే బంగారంపై దిగుమతి సుంకాలను 6 నుంచి 15% వరకు పెంచడం చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. భారతీయ సంస్కృతిలో బంగారం దేవతారాధనతో ముడిపడి ఉన్న అంశమని, బంగారం వినియోగాన్ని నిరుత్సాహపరచడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బంగారం అనేటువంటిది దేవతలకి సంబంధించినటువంటి అంశం కూడా మన సంస్కృతితో ముడిపడి ఉంది. మీరు వాడొద్దు, వాడండి అంటే అది పద్ధతి కాదు. ఎంతోమంది అక్కలు, చెల్లెళ్ళు, సోదరి మౌనులు చాలామంది దాన్ని చాలా సంతోషంగా ఉపయోగించేటువంటి ఉత్సవాల్లో పెట్టుకునేటువంటి అంశం. మీరు పని చేయొచ్చు, బంగారం ఎక్కడైతే నిల్వలు పెట్టుకుని ఉంటారో వాటన్నిటిని పూల్ చేసేదాన్ని ఒక స్కీమ్ పెట్టండి. దట్ ఈస్ బెటర్. సో దాట్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ బంగారం ఇండస్ట్రీలో పనిచేసేటువంటి బంగారం కానీ, లేకపోతే దానికి సంబంధపడినటువంటి జ్యువెలరీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులు అనేక మంది, చిన్న చిన్న వ్యాపారస్తులు, వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మొదలైంది వాళ్ళు అలజడి, ఇక మొదలవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, నోట్బందీ కానీ తర్వాత జరిగినటువంటి అంశాలు, జిఎస్టీ వేయడం కానీ, అనేకమైనటువంటి ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. దాదాపు 32,000 ఇండస్ట్రీస్ ఈ మధ్య వారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంశాలు చూసినట్లయితే 32,000 కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ దేశంలో 40% పని కల్పించేది ఎంఎస్ఎంఈ, అంటే మీడియం, స్మాల్ అండ్ సూక్ష్మ ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, అంటే భారీ పరిశ్రమలకు కిందవన్నీ కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు. అనేక కోట్ల మంది కార్మికులు దానిలో ఉపాధి కోల్పోతున్నారు. ఇది కూడా చాలా బాధాకరం. వీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే పేదవాళ్లను ఇంకా పేదవాళ్ళుగా చేయటం, పేదరికాన్ని నిర్మూలించడం కాదు, పేదలను నిర్మించడం వీళ్ళు చేసే పని. సో ధనికుల్ని ఇంకా ధనికులు చేయటం, ఈ అంతరాలు పెంచటం అనేటువంటి జరిగింది. ఇది అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్లో చెప్పారు. చాలామంది సోషలిస్ట్ అనుభవం, బ్యాక్గ్రౌండ్, నేపథ్యం ఉన్నటువంటి అనేక మంది పెద్ద పార్టీ వాళ్ళు, సీనియర్ నేతలు, అనుభవం ఉన్నటువంటి వక్తలు రాజ్యసభలో, లోక్సభలో ఈ ప్రభుత్వ ఆర్థిక నీతి గురించి మాట్లాడుతూ, నాయన అంతరాలు పెరుగుతున్నాయి, పేదలు అతి పేదలైపోతున్నారు, ధనవంతుల సంఖ్య చాలా హైయెస్ట్లో 1% ఆఫ్ ది రిచెస్ట్ ఫెలోస్ కంట్రోల్ 50% ఆఫ్ జీడిపి, 50% ఆఫ్ ది ఇండియన్ అసెట్స్. ఈ అంతరాలు పెరగటం మంచిది కాదు అని చెప్పి అనేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దే డోంట్ నో హౌ టు మేనేజ్ ది ఎకానమీ, దే డోంట్ నో హౌ టు రన్ ద గవర్నమెంట్, they are only bothered about winning the elections.